ఈరోజు మానవ హక్కుల గురించి మరి గోపాల్ గారు వివిధ అంశాల మీద మానవులకు సంబంధించినటువంటి అంశాల మీద మరి బుక్కుల్ని ముద్రించడం జరిగింది. ఆ బుక్కులు కూడా ప్రజలకి న్యాయానికి సంబంధించిన విషయాన్ని ప్రజలకు చేయడం వల్ల ప్రజలు చైతన్యవంతమైన ఉద్దేశంతో మరి సామాజిక ఉద్యమ నాయకులు మరి నాగరాజు గారు మరి రఫీ గారు నిత్యం ఎప్పుడు మానవులకు సంబంధించి మరి ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నా మరి డబ్బులున్న వాళ్ళు ఉన్నా కూడా చేయలేని పనిని వాళ్ళు నిత్యము దాన్నే ఒక ఉద్యోగం మాదిరి ఎంచుకొని ఆర్థికంగా బాగాలేకపోయినా మరి ప్రతిరోజు ఏదో విషయం మీద అధికారం కలవడము, చట్టాల మీద అవగాహన కల్పించాలని చెప్పేసి అధికారం కలవడము, పేద ప్రజలకి ఏ సమస్యలు వచ్చినా మేము ఉన్నాం అని చెప్పేసి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి మరి వాళ్ళు రాసుకోలేని పరిస్థితుల్లో ఉన్నా కొన్ని విషయాలు తెలియకపోయినా కూడా మరి పోలీసు అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, బ్యాంక్ అధికారులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, మరి ఇట్లా అగ్రికల్చర్ కావచ్చు, అన్ని రంగాల్లో అంటే మనకి ప్రభుత్వాలు ఎన్ని రంగాలు ఉన్నాయో, ప్రభుత్వ పరమైనటువంటి ఎన్ని రంగాలు ఉన్నాయో, ప్రైవేటు పరమైనటువంటి ఎన్ని రంగాలు ఉన్నాయో అన్ని రంగాల ఆఫీసులు తిరిగి వాళ్ళు నిత్యం మరి ఇదే పని మీద ఉంటున్నారు. వాళ్ళకు ముందుగా మేము ప్రత్యేకంగా మరి ఐఏఎల్ రాష్ట్ర కమిటీ తరఫున మరి నేను శివరామకృష్ణ గారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా ఈరోజు రామయ్య గారు వెనుకొండ పౌర సమితి నాయకులుగా ఉంటూ పట్టణంలో మరి గిరిజనులకు ఏ సమస్యలు వచ్చినా నేను ముందుంటా అని చెప్పేసి ఏ సమస్య కోసం ఫోన్ చేసినా మరి వాళ్ళ దగ్గరికి పోయినా మరి నిలబడి మాట్లాడి ఎల్లవెల్లని ఎప్పుడు ప్రజలకు అందుబాటులో పనిచేసిన నాయకులను మరి ఈరోజు చాలామంది తెలుసుకోవాలా. అంటే ప్రతి ఒక్కరు కూడా సామాజిక స్పృహ ఉన్న ప్రతి మానవుడు కూడా ఏదో పని చేయాలా. మన పుట్టుక అనేది వృధా కాకూడదు. మన పుట్టినానికి ఖచ్చితంగా మానవుడికి సహాయం చేయాలంటే వృత్తి అనేది మనకు మిగాలా. ఏదైనా మనం ఉదయం లేచి బయటకు వచ్చినామంటే ఒకరోజు ఒక మనిషికి చిన్న పని సహాయం చేసినా ఎంతో ఆనందంగా ఉంటుంది మనిషికి. అంటే అవతల సహాయం పొందిన వ్యక్తి కూడా ఎంతో తృప్తిని చెందుతాడు. దానివల్ల మనకు కూడా ఎంత డబ్బులున్నా ఈరోజు ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి కోరుకున్న వాళ్ళు మనం మొదటిగా ఉంటాము. ఇంకా నిత్యం ప్రజల కోసం పనిచేసే వాళ్ళు మనం ఎప్పుడు ఆరోగ్యపరంగానే ఉంటాడు. ఆరోగ్యాన్ని హ్యాపీగా ఉంటే ప్రజలు సంతృప్తి చేస్తుంది. మనం చూస్తున్నాము ఈ లీగల్ సంబంధించిన విషయాలు చాలా మంది తెలియదు. అంటే మనకి ఏమైనా అన్యాయం జరిగిన వెంటనే స్టేషన్ పోవాలా, స్టేషన్లో న్యాయం జరిగిపోతే మన కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ కూడా మనము మరి జిరాక్స్ తీసుకొని అక్కడ స్టేషన్లో ఇష్యూ అని రాయించుకొని డేట్ వేయించుకొని మనం కోర్టు ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ వేసుకొని మరి ఎవరైతే మనకు అన్యాయం చేశారో మరి వాళ్ళ మీద మనం కోర్టు ద్వారా కూడా కేసు కట్టించుకోవచ్చు. మరి ఇట్లా విషయాలు అదేవిధంగా మనం చాలా సందర్భంలో రెవెన్యూ సంబంధించి కానీ ప్లాట్ విషయంగా ఏదైనా కానీ మనకి ఎంఆర్ఓ ఆఫీసులు అన్యాయం జరిగిందనుకో మరి వెంటనే మనం కలెక్టర్ గారిని కలవచ్చు. ఆ కలెక్టర్ గారిని కలిసి వెంటనే ఇక్కడికి మరి ఎంఆర్ఓ గారికి వస్తుంది. అట్లా కూడా మనం కంప్లైంట్స్ని మరి ప్రిపేర్ చేసుకొని ప్రజలకి న్యాయం చేసే విధంగా ఈ బుక్లో మరి చట్టాలు రాయడం జరిగింది. మహానుభావులు పెద్దలు వీళ్ళు ఎంతో బుక్కులు చదివి దాని అనుభవపూర్వకంగా మరి ఈరోజు మరి బుక్కులు రాసి ప్రజలకి చేరువు కావాలా, చైతన్యం కావాలా, ప్రజలు చదువుకొని చెప్పేసి రాయడం జరిగింది. వాళ్ళు కూడా మహానుభావులు కూడా మనం కూడా సంపూర్ణంగా ధన్యవాదాలు తెలియాలా. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మమ్మల్ని గెస్టుగా ఆహ్వానించినందుకు మరి నారాయణ గారికి, రఫీ గారికి, అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు రాముడు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ రాష్ట్ర కార్యదర్శి.